నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. చించినాడ ఏనుగు అనిలంక హై స్కూల్లో 109 మంది విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేసిన మంత్రి నిమ్మల. విద్యతోనే సమాజాభివృద్ధి సాధ్యమని వ్యాఖ్య. వైసీపీ నాయకుల కల్తీ మద్యం కుట్రలు సిట్ దాఖలు చేసిన ఛార్జ్షీట్తో బట్టబయలయ్యాయి. తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన మంత్రి కొల్లు రవీంద్ర. టంగుటూరి ప్రకాశం పంతులు త్యాగాన్ని, పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలి పిలుపునిచ్చిన మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి. గత వైసీపీ పాలనలో దళితులపై హత్యాకాండ జరిగింది. తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన టీడీపీ భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారాం లక్ష్మి. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం చించినాడ ఏనుగు అనిలంక హైస్కూళ్లలో 8, 9, 10వ తరగతి చదువుతున్న 109 మంది విద్యార్థులకు శ్రీలలిత రైస్ ఇండస్ట్రీస్ సమకూర్చిన సైకిళ్లను మంత్రి నిమ్మల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు సంస్థల నుంచి సీఎస్ఆర్ నిధులతో నియోజకవర్గంలోని విద్యార్థులకు సైకిళ్లు అందజేస్తున్నామన్నారు. విద్యతోనే సమాజాభివృద్ధి సాధ్యమని, విద్యార్థులంతా ఉత్తమ ఫలితాలు సాధించి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలన్నారు. అనంతరం శ్రీలలిత రైస్ ఇండస్ట్రీస్ ఎండీలు ఎం శ్రీనివాస్, ఎం ఆదిశంకరంను మంత్రి రామానాయుడు సత్కరించారు. ఈ సమాజంలో చాలా ప్రాధాన్యత కలిగిన అంశం అనే విషయం మనందరికీ తెలుసు. ఈ సమాజంలో మార్పు అనేది దేని వల్ల సాధ్యమవుతుంది అని అంటే అది చదువు వల్ల మాత్రమే సాధ్యమవుతున్న విషయాన్ని. ఒక గుమస్తా కొడుకు కలెక్టర్ కావాలన్నా, ఒక 4 ఏళ్లలో పనిచేసే ఆమె కూతురు ఒక మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలన్నా, ఆ కుటుంబం స్థితిగతులు మొత్తం మార్పు రావాలన్నా అది ఒక్క చదువు ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది ఈ ప్రపంచంలో. అటువంటి చదువు అనేది డబ్బులు లేవు అనేటువంటి ఆటంకం ద్వారా ఆగకూడదు అనేటువంటి ఆలోచనతోటి, ఆ ఆలోచనలో భాగంగానే నేను స్కూల్స్కి వెళ్తూ ఉన్నప్పుడు చాలామంది పిల్లలు మా దగ్గరికి వచ్చినప్పుడు, సార్ మీరు ఎన్నో చేస్తూ ఉన్నారు, మాకు ఒక సైకిల్ ఇప్పించండి అని ఒక అబ్బాయి అడగడం. సార్ నేను ఇంట్లో సైకిల్ కొనుక్కోవాలంటే మరి ఒకరోజు భోజనం మానేసి నా తండ్రి మీద ఫైట్ చేసి సైకిల్ కొనిపించుకున్నాను. అందుకే ఆ రోజు ఆలోచన చేశాం, మరి ఈ సమాజంలో మనసున్నటువంటి మహారాజులు, ఇక ఇండస్ట్రీస్, పరిశ్రమల ఏజెన్సీలు వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేసి, వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్ని రిక్వెస్ట్ చేసి మీ అందరికీ కూడా సాయం చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన చేసి, ఆ ఆలోచనకు రూపకల్పన చేయడమే ఈరోజు ఉచితంగా మన నియోజకవర్గంలో సైకిల్ పంపిణీ కార్యక్రమం. రాష్ట్రంలో అలజడులు సృష్టించి ప్రభుత్వంపై అపవాదు వేయడమే లక్ష్యంగా వైసీపీ కుట్రలు చేస్తోందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలోని మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నాయకుల కల్తీ మద్యం కుట్రలు సిట్ దాఖలు చేసిన ఛార్జిషీట్తో బట్టబయలయ్యాయన్నారు. కల్తీ మద్యం తయారు చేసి ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టిన కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ ప్రధాన నిందితుడిగా తేలారని చెప్పారు. ఈ కుట్రలో అద్దేపల్లి జనార్దన్, వాళ్ల సొంత తమ్ముడు జగన్మోహన్తో పాటు పలువురు వైసీపీ నేతల పాత్ర కూడా ఉందన్నారు. ఇటీవల వెలుగు చూసిన పాస్టర్ వ్యవహారం చూస్తే రాష్ట్రంలో కుల మతాల మధ్య చిచ్చుపెట్టే రాజకీయానికి వైసీపీ నాయకులు తెరతీశారని అర్థమవుతోందన్నారు. గొడ్డల పార్టీ భాగవతం మరొకసారి బట్టబయలైంది. ముఖ్యంగా కల్తీ మద్యం కేసులో ఏదైతే సిట్ ఏర్పాటు చేశామో ఆ సిట్ విచారణలో మరి ఈరోజు చేసినటువంటి ఛార్జ్ షీట్లో మొత్తం ఆ కల్తీ మద్యం ఏ రకంగా ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారో స్పష్టంగా ఇవాళ బట్టబయలైన విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఆ రోజు ఈ రాష్ట్రంలో అంటే ప్రభుత్వంలో అస్థిరపరచాలని, ప్రభుత్వంలో రాష్ట్రంలో అలజడులు సృష్టించాలని, అంటే మనుషులు ప్రాణాలతో విలువ లేదు వాళ్ళకి అంతిమంగా కావాల్సింది రాజకీయం, ఒక దుర్మార్గమైనటువంటి రాజకీయం. ఆ రాజకీయం చేయటానికి ఎంత నీచానికైనా దిగే పరిస్థితి ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేశారు. మరొకసారి జోగి రమేష్ ప్రధాన నిందితుడిగా ఉండి మరి ఆ రోజున మొలకల చెరువులో, ఇబ్రహీంపట్నంలో కల్తీ మద్యం చేసి వాటిని షాపులకు తరలించి దాని ద్వారా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడాలని ప్రయత్నం చేసినటువంటి విషయాన్ని అద్దేపల్లి జనార్దన్,
అలాగే వాళ్ళ సొంత తమ్ముడు జగన్మోహన్, వీళ్ళందరూ కూడా దీంట్లో పాత్రలు ఉన్నాయని చెప్పి దీనికి ప్రధాన కారకుడు జోగి రమేష్ అని చెప్పి ఇవాళ క్లియర్గా కనబడతా ఉంది. ప్రభుత్వం ఇవాళ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి యొక్క నైజం ఆ రోజున చూసాం. సొంత బాబాయిని హత్య చేసి ఆ సొంత బాబాయ్ హత్యని ప్రభుత్వం మీద వేయాలని, అలాగే నెక్స్ట్ డే చంద్రబాబు నాయుడు గారు ఫోటోని పేపర్లో నిలువెత్తు ఫోటో వేసి చేతిలో గొడ్డలు పెట్టి నారాసుర రక్త చరిత్ర. అంటే ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తో ప్రజలు కూడా గమనించాలి. ఇవాళ ప్రభుత్వం మీదే కుట్ర చేయాలని చెప్పి, ప్రభుత్వంలో అలజడి సృష్టించాలి ప్రజల మధ్యనని చెప్పి అతను చేసినటువంటి విధానం, ఈ మద్యం స్కామ్ మొత్తం కూడా. ఎందుకంటే గతంలో కూడా 2019కి ముందు ఎన్నికల్లో చెప్పాడు మద్యపాన నిషేధం చేస్తా, సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తా అన్నాడు. అధికారంలోకి వచ్చాక దశల వారీగా చేస్తానని చెప్పాడు. కానీ అసలు ఆ మద్య విధానాన్నే ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి ఆ ప్రభుత్వ ఆదాయాన్ని తన ఆదాయంగా మార్చుకుని ఆ రోజున భారతదేశంలోనే ఒక బెస్ట్ పాలసీ ఆంధ్ర రాష్ట్రంలో ఉందని చెప్పి చాలా రాష్ట్రాలు కొనియాడితే ఈయన పాలసీ మార్చి గవర్నమెంట్ షాప్స్ పెట్టి వాళ్ళ అనుయాయులకి అందరికి కూడా దాంట్లో దోచిపెట్టి పనికిరాని బ్రాండ్లు పెట్టి కొన్ని వేల మంది అతను దాహానికి మరి అనారోగ్యం పాలవడం, వేల మంది చనిపోయారు, లక్షలాది మంది కిడ్నీ వ్యాధులు, అలాగే బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చి లంగ్స్ చెడిపోయి లివర్లు చెడిపోయి చాలామంది ఇవాళ దుర్భరమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు కాదా? పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో స్థానిక పట్టణ 23వ వార్డు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద వైసీపీ పాలనలో రాజకీయ హత్యకు గురైన దళిత నాయకుల సంస్మరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన మాజీ ఎంపీ భీమవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ తోట సీతారాం లక్ష్మి మాట్లాడుతూ వైసీపీ పాలనలో దళితులపై హత్యాకాండ జరిగిందని ఆరోపించారు. ఎమ్మెల్సీ డ్రైవర్ దళిత యువకుడు సుబ్రహ్మణ్యంను హింసించి హత్య చేసి అతని ఇంటికి శవాన్ని పార్సల్ చేశారని, దళిత డాక్టర్ సుధాకర్ కోవిడ్ సమయంలో మాస్క్ అడిగినందుకు పిచ్చివాడిగా ముద్ర వేసి విధుల నుండి సస్పెండ్ చేసి వేధించి అంతమొందించారని, రాష్ట్రంలోని దళితుల అండతో వైసీపీ అధికారంలోకి వచ్చి దళితులపై హత్యా రాజకీయాలు చేసి వారి సంక్షేమం అభివృద్ధికి ఆటంకం కలిగించారని విమర్శించారు. టీడీపీ రాష్ట్ర మాజీ కోశాధికారి మెంటే పాదసారథి మాట్లాడుతూ వైసీపీ హయాంలో దళితులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి దళితులను అణిచివేశారని, వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన దళితులపై కక్షతో హింసించి రాజకీయ హత్యలు చేశారన్నారు. మంది ఎన్నో అరాచకాలకి బలయ్యారు. అందులో ముఖ్యంగా దళితులు ఎక్కువగా ఉన్నారు. ఎవరైతే అనంతబాబు ఎమ్మెల్సీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఉన్నారో, అలాగే డాక్టర్ కరోనా టైంలో మాస్కులు అడిగినందుకు డాక్టర్ సుధాకర్ గారిని కూడా మరి అకారణంగా ఆవేళ మరణానికి గుర్చేయడం మనందరూ తెలుసు. దాదాపు ఇది రాష్ట్రం అంతా ఒక సంచలనంగా మారింది. అప్పట్లో కూడా మనం నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది. కానీ అప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వం ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు దళిత నాయకుల మీద. ఈ రోజున వాళ్ళందరికీ కూడా అంబేద్కర్ గారి సాక్షిగా సుధాకర్ గారికి కానీ డ్రైవరు సుబ్రహ్మణ్యం గారికి కానీ ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఒక్కటే దళితులకు కానీ, ఎస్సీలకు కానీ, బీసీలకు కానీ ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేసే విధంగా ఈ రోజున తెలుగుదేశం పార్టీ కూటమి నాయకత్వంలో మనం పనిచేస్తున్నాం. 2019-2024 మధ్య జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రాష్ట్రంలో ఒక దళితులే కాదు అన్ని వర్గాల ప్రజలు కూడా, వ్యాపారస్తులవని, రైతులవని, ఉద్యోగస్తులవని అందరూ కూడా ఎంతో బాధలకు కష్టాలకు గురవడం జరిగింది. మరి 2019-2024 మధ్యలో దళితుల మీద అనేక రకాలైనటువంటి దాడులు జరిగింది. మరి ఉదాహరణగా డ్రైవర్ పీతి సుబ్రహ్మణ్యం, మరి అతను ఎమ్మెల్సీ అనంతబాబు దగ్గర డ్రైవర్ గా పనిచేసి మానేశాడు. ఆయన దగ్గర పనిచేయడం అతన్ని తీసుకెళ్లి అతని దగ్గర ఇతను ఏదైనా ఇతని రహస్యాలని, ఇతను చేసినటువంటి అక్రమాలను బయటపెడతాడనేటువంటి ఉద్దేశంతో అతన్ని చిత్రహింసలు పెడితే అతను చనిపోవడం జరిగింది. అతను తీసుకొచ్చి కారులో ఇంటిగా డోర్ డెలివరీ చేయడం జరిగింది. మరి అది ఒక ప్రమాదంగా చిత్రీకరించారు ఆ రోజున. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అనంతబాబు భార్య కూడా దీంట్లో ప్రమేయం ఉందని చెప్పి పోలీసులు కూడా నిర్ధారణ చేయడం జరిగింది.
వారిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. విచారణలో ఉంది. డాక్టర్ సుధాకర్ గారు కరోనా టైంలో ఒక డాక్టర్ గా, ఒక ఎస్సీ డాక్టర్ గా ఆయన ఉంటూ మాస్కులు కూడా ప్రభుత్వం సప్లై చేయడం లేదు, ఇంత ప్రమాద పరిస్థితులు కూడా అని ఆ ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లేందుకు గాను అతన్ని నానా చిత్రహింసలు చేసి పిచ్చివాడు కాదు చిత్రీకరించి రోడ్డు మీద బట్టలు ఉడికేసి అతన్ని గాయపరిచి అతనికి చనిపోయేటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు. అదే కాదు, ఇంకా అనేక కార్యక్రమాలు జరిగినాయి. ఎస్టీ సప్లాల కింద 27,000 కోట్లు, ఎస్టీ సప్లాల కింద 5,000 కోట్ల రూపాయలు, మొత్తం 32,000 కోట్ల రూపాయలు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో దారి మళ్లించి దళిత యువకులకి బ్యాంక్ రుణాలు రాకుండా, వారికి సబ్సిడీ రుణాలు రాకుండా చేసినటువంటి కూడా జగన్ 1924 వరకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో దళితులు ఎన్ని రకాల ఇబ్బంది పెట్టారనేది ఉదాహరణకి డాక్టర్ సుబ్రహ్మణ్యం గారిది, అనంతబాబు గారి డ్రైవర్ సుబ్రహ్మణ్యం, వాళ్ళిద్దరూ మరణానికి ప్రధాన కారణం ఆ రోజు వైసీపీ ప్రభుత్వం. వాళ్ళిద్దరికి దేవాలయం తెలుగుదేశం పార్టీ తరఫున నివాళులు అర్పిస్తున్నాం. ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం అంటే నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత 1994 నుంచి 2004 వరకు చూసుకోండి, ప్రతి దళిత వాడలో సిమెంట్ రోడ్లు కానీ, ఎల్ఈడి బల్బులు కానీ, పైప్ లైన్ కానీ అన్ని కూడా, కరెంట్ కానీ, మౌలిక వసతులు కల్పించిన నాయకులు ఎవరు ఉన్నారంటే ఆంధ్రప్రదేశ్ లో అది ఒక నారా చంద్రబాబు నాయుడు సందర్భంగా చేస్తున్నాం. అంత గొప్ప వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. దళిత ఓటు బ్యాంక్ అంతా మా ఓటు బ్యాంకే, మా కుటుంబం చెప్పే జగన్మోహన్ రెడ్డి దళితులకు చేసింది ఏమీ లేదు. ఇప్పటికైనా దళిత ఓటులో అందరూ కూడా మరి అందరూ ఆలోచించాలి. నారా చంద్రబాబు నాయుడు గారు చేసే సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి పథకాలు దళిత ఓడలు ఏ రకంగా చేస్తారని చెప్పి అందరూ ఆలోచన చేసి రాబోయే రోజుల్లో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, అలాగే నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రంలో సంక్షేమాన్ని, అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే విధంగా మరి మద్దతు ఇవ్వాల్సిన సందర్భం. ఎమ్మెల్సీ అనంతబాబు గారు అన్యాయాలు, అక్రమాలు ఎక్కడ బయటెడతారని సుబ్రహ్మణ్యం అనే ఎస్సీ అతన్ని డ్రైవర్ గారిని మరి హత్య చేసి డోర్ డెలివరీ ఇచ్చారు. కుటుంబాన్ని అంతా కూడా శోక సముద్రంలో ముంచడం జరిగింది. అలాంటి వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి కార్యక్రమాలు చేసిన జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఎస్సీలపై మరి ముసలి కన్నీరు కాస్తూ మరి ఏదో ఎస్సీలను ఉద్ధరిస్తున్నారని చెప్తున్నారు. ఇదంతా కూడా మన ఎస్సీ నాయకులకి అందరికీ తెలిసిన విషయం. మాస్కులు అడిగినందుకు డాక్టర్ సుధాకర్ గారిని కరోనా టైంలో మాస్కులు లేవని, మాస్కులు సప్లై చేయమని అడిగినందుకు అతి కిరాతకంగా అంటే ఒక పిచ్చోడిని చేసి రోడ్డు మీద పిచ్చోడ్లాగా ఆయన్ని ఆ స్థితికి తీసుకొచ్చి మరి చంపేసినటువంటి ఘనత మరి వైఎస్ఆర్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి జగన్మోహన్ రెడ్డి మరలా ఒక ఎమ్మెల్సీ, అనంతబాబు అయినటువంటి ఎమ్మెల్సీ డ్రైవర్ అయిన సుబ్రహ్మణ్యాన్ని అతి కిరాతకంగా చంపేసి, భార్య భర్తలు ఇద్దరు కూడా చంపేసి మరి డోర్ డెలివరీ చేసినటువంటి ఘనత కూడా ఆ వైఎస్ఆర్ ప్రభుత్వంలో జరిగినటువంటి సంఘటన. అనేక సంఘటనలు చెప్పుకుంటూ పోతే కనుక మరి వైఎస్ఆర్ ప్రభుత్వం పరిపాలించిన 5 సంవత్సరాల్లో కూడా మా దళితుల మీద అనేక విధాలుగా అనేక చిత్రాంశాలు గురి చేయడమే కాకుండా కుల వివక్షతోటి చూసి మరి అనేక మందిని పట్ల పెట్టుకున్నటువంటి నాయకులు ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం నాయకులు. అటువంటి వారి వేళ తెలుగుదేశం ప్రభుత్వం మీద ఏదో నిందేయాలని చెప్పి, దళితులకి అన్యాయం జరుగుతుందని చెప్పి ఒక ప్రలోభం సృష్టించి దళితుల్లోనే ఒక విభేదాలు సృష్టించాలని ఒక తాపత్రయంతో వాళ్ళు పనిచేయడం జరుగుతుంది. వాళ్ళకి ఏ అవకాశం దొరకట్లేదు. అంటే ఒక రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే కట్టుకోలేకపోతున్నారు వాళ్ళు. దాన్ని డైవర్ట్ పాలిటిక్స్ కింద డైవర్ట్ చేసేసి వారు ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఏదో నిందనయ్యాలి, ఏదో వర్గాల కులాల మీద, మతాల మీద చిచ్చి పెట్టడం పైన దళిత ఓట్లతో గెలిచిన జగన్మోహన్ రెడ్డి దళితులపైనే దమనకాండ ప్రారంభించిన రోజులేవి. ఇవన్నీ మాకు ఇంకా గుర్తే ఉన్నాయి. మరి డాక్టర్ సుధాకర్ గారు ఆ రోజుల్లో కోవిడ్ టైంలో మాస్కులు సప్లై చేయడానికి మాస్క్ అడిగిన పాపానికి ఆయన్ని మానసికంగా హింసించి చంపేసిన రోజులు ఇంకా గుర్తే ఉన్నాయి. దళితులు అందరూ గుర్తు చేసుకోవాలి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఉన్నారు. దళితులందరూ కూడా సుఖంగా ఉన్నారు. ఆ రోజుల్లో అయితే దళిత దమనకాండ పుస్తకం కూడా రిలీజ్ చేయడం జరిగింది. మరి అన్ని గ్రహించుకుని రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ అధికారం రాకుండా చేయడానికి మీరు అంతా కృషి చేయాలని చెప్పేసి ఎన్నో విధమైన దాడులు చేస్తూ దళితుల పార్టీ అని చెప్పుకొని జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడం జరిగింది. ఆయన అధికారంలోకి వచ్చి మా దళితుల పైన చాలా విభత్సమైన కాండ సృష్టించి మరి ఈ రోజున మళ్ళీ అదే దళితులు వేరు చేయాలని చెప్పి దళితులపై ఒక ఆంక్షతోటి అది ముందుకు రావడం జరుగుతుంది. ఇది అందరూ ప్రజలు తెలుసుకోవాలని, ముఖ్యంగా మా దళితులందరూ తెలుసుకొని ఎవరికి ఓటేస్తే మంచిదని తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా ఇంకా దౌర్జన్యాలు జరుగుతున్నాయి. అవి ఆపాలని పెద్దవాళ్ళు కూడా అరికట్టాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మా దళితుల మీద చాలా దౌర్జన్యాలు కానీ జరుగుతున్నాయి. ఎక్కడైనా ఇన్ని దౌర్జన్యాలు అంటే దళితులు అంటే ఎంత లోపంగా ఉందంటే
వాళ్ళ దళితులు లోపల ఆ దళితులే ఇలా చెన్నై చైర్మన్ విజయ్ గారి లాగా ఇంకో పార్టీ ఇక్కడ పెట్టకుండా మన పార్టీ వాళ్ళకి అందరం ఖండించి జగన్మోహన్ రెడ్డిని రానకుండా పార్టీని శుభ్రం చేయమని ఇప్పుడు కాసేపు ప్రకటనలు.